ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇవాళ ఏసీబీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇవాళ ఏసీబీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఇవాళ 10 గంటలకు హాజరు కావాలని. దీంతో ఆయన బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఇవాళ 10 గంటలకు హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో నిధుల దుర్వినియోగానికి సంబంధించి హెచ్ఎండిఏ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది ఏసీబీ. ఈ కేసులో ఇప్పటికే A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ A3గా బిఎల్ఎన్ రెడ్డిని చేర్చింది. ఇప్పటికే ఇటు కేటీఆర్ ను మరోపక్క అరవింద్ కుమార్ ను కూడా ఇప్పటికే ఏసీబీ విచారించింది. ఈ రోజు తాజాగా బిఎల్ఎన్ రెడ్డిని విచారించనుంది. అయితే ఈ కేసులో అంటే విదేశీ సంస్థకు ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థకి గ్రీన్కో అనుబంధ సంస్థ అయిన ఏస్ నెక్స్ట్ జెన్కో సంస్థ ఏదైతే ఉందో ఇది ఒప్పందంలో భాగంగా రేసు నిర్వహణ నుంచి తప్పుకోవడంతో అదనంగా హెచ్ఎండిఏ దీన్ని భుజానికి ఎత్తుకుంది. హెచ్ఎండిఏ డబ్బులు చెల్లించడంతో అయితే అంటే మంత్రిమండలి ఆమోదం అలాగే ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా హెచ్ఎండిఏ నిధులు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే దానకిషోర్ ఫిర్యాదు మేరకు అయితే ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇక బిఎల్ఎన్ రెడ్డిని ఈరోజు 10 గంటలకైతే విచారించనుంది. అంటే కేసుకి సంబంధించి ఈ కేసులో ఆయన కీలకంగా ఉన్నారు. ఎందుకంటే నిధుల మళ్లింపుకి సంబంధించి ఈ ఫార్ములా ఈ రేస్ కేసు ఏదైతే ఉందో దీన్ని అనుమతులు కావచ్చు అలాగే ప్రతిపాదనలు సిద్ధం చేయడం దగ్గర నుంచి కూడా అలాగే నిధుల బదిలీ వరకు కూడా ఈయన కీలకంగా వ్యవహరించారు. మొత్తం ప్రొసీడింగ్స్ అన్ని ఆయనే చూసుకున్నారు. కాబట్టి ఆయనను ఈరోజు విచారించనుంది. అంటే ఈ కేసులో ప్రధానంగా ఏసీబీ ఈ విదేశీ కంపెనీకి నగదు బదిలీ వెనుక ఉన్నటువంటి అసలు కోణం ఏంటి, అలాగే ఎవరి నిర్ణయం వల్ల ఈ నగదు అనేది బదిలీ చేశారు, అలాగే ఎవరికి దీనివల్ల ప్రయోజనం జరిగింది అనేది కూడా ప్రశ్నించనున్నారు. అసలు 55 కోట్లు విదేశీ అకౌంట్లకు నిధులు జమ చేయడం అనేది ఎవరి నిర్ణయము, అలాగే ఈ నిధులు విదేశీ అకౌంట్లకు బదిలీ చేసేటప్పుడు పన్ను మినహాయించుకోవాల్సి ఉంటుంది, ఎందుకు పన్ను మినహాయించుకోలేదు ఏంటి అనేది కూడా ఆరాధీయనున్నారు. అలాగే దీనికి సంబంధించి ఈ బ్యాంకు సంబంధించి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏదైతే ఉందో హిమాయత్ నగర్ శాఖకు సంబంధించి ఆ శాఖ నుంచి విదేశీ కంపెనీకి నిధులు బదిలీ అయ్యాయి. అయితే ఆ సమయంలోనే ఇటు రిజర్వ్ బ్యాంకు నుంచి అనుమతి లేకపోయినప్పటికీ కూడా నిధులు ఎలా బదిలీ జరిగాయి, బ్యాంక్ అధికారులు మీద ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తుంది. అంటే సరైన పత్రాలు లేకపోవడం కావచ్చు లేదా ఆర్బీఐ అనుమతి లేకపోవడం కావచ్చు. దీనివల్ల బ్యాంక్ అధికారులపై ఏమైనా ఒత్తిడి తెచ్చారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయనుంది ఏసీబీ. అయితే ఈ కేసులో ప్రధానంగా ఇప్పటికే కేటీఆర్ చెప్పిన పరిస్థితి ఏంటంటే తాను ఒక మంత్రిగా హెచ్ఎండిఏ వైస్ చైర్మన్గా దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశాను, కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి నిబంధనలు కావచ్చు విధి విధానాలు కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నతాధికారులు చూసుకోవాలి అని చెప్పి కూడా ఆయన ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో దీనిపై కూడా బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారించనుంది. అంటే కేటీఆర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా దీనికి సంబంధించి విధి విధానాలు కావచ్చు లేకపోతే ఒప్పందం నుంచి వైదొలిగినప్పుడు తీసుకున్నటువంటి చర్యలపై కావచ్చు ఇవన్నీ కూడా కేటీఆర్కు మీరు వివరించారా లేదా, పన్ను మినహాయించుకోవడం విషయం కావచ్చు ఇవన్నీ కేటీఆర్కు వివరించారా లేదా, ఒకవేళ వివరిస్తే ఎందుకు ఆ రకంగా చర్యలు తీసుకోలేదు, ఒకవేళ ఆయనకు తెలియజేయకపోతే ఎందుకు తెలియజేయలేదు ఏంటి అనే పూర్తి వివరాలు కూడా ఏసీబీ అధికారులు రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే నిన్న సుదీర్ఘంగా 7 గంటల పాటు ఈ కేసులో కేటీఆర్ను కూడా విచారించి అనేక కోణాల్లో ఆయనను ప్రశ్నించారు. అలాగే ఏస్ నెక్స్ట్ జెన్కో గ్రీన్కో అనుబంధ సంస్థ ఏదైతే ఉందో ఒప్పందం చేసుకున్న సంస్థ అది ఒప్పందం నుంచి వైదొలిగినప్పుడు ఎందుకు దానిపైన చర్యలు తీసుకోలేనేది కూడా ఆరాధీశారు. అయితే ఇంకొక కీలక అంశం తెర మీదకి వచ్చింది. ఈ ఏస్ నెక్స్ట్ జెన్కో సంస్థ కావచ్చు గ్రీన్కో ఈ అనుబంధ సంస్థలు ఇవన్నీ కూడా గ్రీన్కో బీఆర్ఎస్కు గతంలో అంటే 2022 అక్టోబర్లో ఫార్ములా ఈ ఆపరేషన్కి సంబంధించి ఒప్పందం కుదిరింది. అయితే అదే ఏడాది ఏప్రిల్లో 31 కోట్లు అలాగే అక్టోబర్లో 10 కోట్ల రూపాయలు మొత్తంగా 41 కోట్ల రూపాయలను గ్రీన్కో సంస్థ ఏదైతే ఉందో బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో సమర్పించింది. ఇక దీనిపై కూడా ఏసీబీ ఆరా తీస్తుంది. అంటే 41 కోట్ల రూపాయలు అటు బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్ రూపంలో సమర్పించడం, మళ్ళీ ఈ సంస్థ ఒప్పందం నుంచి వైదొలిగినప్పుడు చర్యలు తీసుకోపోవడం, ఈ రెండింటి మధ్య ఏదైనా సంబంధం ఉందా ఏంటి అనే విషయంలో కూడా ఏసీబీ ఆరా తీస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గ్రీన్కో అనుబంధ సంస్థల్లో సోదాలు చేసి కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ అయితే గ్రీన్కో లాంటి సంస్థలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో తమ పార్టీకే కాదు అనేక పార్టీలకు కూడా ఎలక్టోరల్ బాండ్ల
డాక్యుమెంట్లను సమర్పించాయి. దానికి ఎలాంటి సంబంధం లేదు. మేము తాము అంటే స్పాన్సర్గా ఉన్న జెన్కో గ్రీన్కో అనుబంధ సంస్థ ఏస్ నెక్స్ట్ జెన్కో సంస్థ ఏదైతే ఉందో ఇది తప్పుకోవడం వల్ల రేస్ ఇక్కడ నుంచి పోవద్దు అనే ఉద్దేశంతో ఈ బాధ్యతను తమ భుజాల మీదకి ఎత్తుకున్నాము. హెచ్ఎండిఏ ద్వారా నిధులను చెల్లించాము. మళ్ళీ స్పాన్సర్ వచ్చిన తర్వాత తిరిగి ఆ నిధులను తీసుకుందాం అనే ఉద్దేశంతో తాము తీసుకున్నాము. ఇదంతా కూడా హైదరాబాద్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచ పటంలో నిలిపేందుకు చేశాం తప్ప ఇందులో ఎలాంటి అవినీతి లేదని చెప్పారు. మరి కాసేపట్లో అయితే 10 గంటలకు బిఎల్ఎన్ రెడ్డి అయితే విచారణకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది.